దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 122వ కీర్తన 6-7 వచనాలు మనం చదువుదాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాకని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మారని దేవుడా, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ స్తోత్రములు. మార్పు లేని దేవుడా, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా ఈ సాయంకాల సమయంలో మరలా మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమునకునైనా మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనాదుగునా ప్రభువా, ఆ వాక్యమునకు నీ దీవెనలు ప్రభువా కలపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఇదిగో నా ప్రభు, ఇంకనో నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నాయనా, నీ వాక్యము నా తండ్రి నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి. ఓ నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయం నాయన, ఈ సాయంకాల సమయంలో చదవబడిన వాక్యం భాగములో నుండి నాయన మీరే మాతో మాట్లాడిన ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడు ప్రభువా. నాయనాదుగా తండ్రి, మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములు, ప్రతి చీకటి కార్యములు, దయ్యపు కార్యములను ప్రభువా జీవము కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. నాయన మీరు మాకు సహాయం చేయండి. మేము ఈ లోకముల నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా నాయన మేము సంపూర్ణంగా నా ప్రభువా నీ వాక్యాన్ని గ్రహించి నీ వాక్యానుసారంగా జీవించే జీవితము ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. జీవము గల దేవుడా, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీరు మాకు సహాయం చేయండి. అన్ని విషయాలన్నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారి గృహంలో చేరి ఈ రీతిగా ఆయన స్తుతించుటకు, ఆయన గణపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ వాళ్ళు మరణించారు. ఈ లోకములో అనేక మంది బలహీనతలతో యాక్సిడెంట్ల ద్వారా మరణించారు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఎంతో కృతజ్ఞత కలిగిన వారుగా మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతో కృతజ్ఞత కలిగిన వారముగా మనం జీవించాలి. దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించాల. దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి దేవునికి మనము నిత్యము కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు మనలను ప్రతి కీడుల నుండి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి రోగముల నుంచి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ, మనకు ఆరోగ్యం ఇస్తూ, మనల్ని ఆయన బాగు చేస్తూ, ప్రియులారా, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశము యెరూషలేము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. చూడండి ప్రియులారా, గమనించండి. ఇజ్రాయేలు అనేది ఒక చిన్న దేశం. అది మహా అయితే ఆ యొక్క దేశంలో 1 కోటి జనాభా ఉంటారేమో ఇజ్రాయేలీలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత జనం ఉన్నారు? 1 కోటి జనాభా. అంత చిన్న దేశం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ఈ రోజును కూడా ప్రియులారా గమనించండి, అది ప్రజల చేత అసహించుకొనబడతానే ఉన్నది. ఇజ్రాయేలును ప్రజల చేత, ఇజ్రాయేలు దేశము నేటికి కూడా అది ఏం చేయబడుతుంది? అసహించబడతా ఉన్నది. ఇజ్రాయేలు నేటికి కూడా అది అవమానపరచబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయేలు నేటికి కూడా శత్రువుల యొక్క చేతులు అది బలి అవుతానే ఉన్నది. ఇజ్రాయేలు నేటికి కూడా ప్రియులారా గమనించండి, అది ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరిస్తున్నటువంటి దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలు నేటికి ప్రియులారా గమనించండి, అది ఆ యొక్క దేశము యొక్క ఘనత ఏమిటంటే ఇప్పటికీ 15 సార్లు అది నోబెల్ బహుమతి పొందిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 15 సార్లు నోబెల్ బహుమతి పొందుకుందంట. అది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే నోబెల్ బహుమతి అనేది అది చాలా తక్కువ రావటం. ఎంతో సాధిస్తేనే కానీ ఆ బహుమతి అనేది ఇవ్వరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇజ్రాయేలు ఎన్నో ఘనతలు సాధించింది కనుకనే ఈరోజు ఆ నోబెల్ బహుమతి పొందినటువంటి స్థానంలో
అగ్రస్థానంలో ఉంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంది? అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికి ఏ దేశమునకు లేదా ఘనత. 15 సార్లు నోబెల్ బహుమతి అంటే అది సామాన్యమైన విషయమా? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దేశమునకు కూడా ఇప్పటికీ ఆ ఘనత లేదు. ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉన్నాయి. కనుక ఈ 200 దేశాలకు లేనటువంటి ఘనత యెరూషలేముకు దక్కింది, అంటే ఇజ్రాయేలుకు దక్కింది. ఏమిటా ఇజ్రాయేలు అని అంటే 15 సార్లు ఆ యొక్క నోబెల్ బహుమతిని పొందుకోవటమే గొప్ప ఘనత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికీ రికార్డులన్నీ కూడా ఇజ్రాయేల్ పేరు మీదనే ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు మనం వాడుకునేటువంటి ప్రతి టెక్నాలజీ వాళ్ళు సాధించినటువంటి ఘనతే. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇజ్రాయేలు ఈ రోజున ఒక చిన్న దేశముగా కనబడుతున్నప్పటికీ అది సాధించినటువంటి సాధనలో గొప్ప ఘనతలే అది సాధించడం జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. టెక్నాలజీ పరంగా కానీ, లేకపోతే ఈ యొక్క వ్యవసాయ రంగంలో కానీ, లేకపోతే మెడికల్ విషయంలో కానీ, ప్రియులారా అన్ని విషయాలలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఈ మధ్య కాలంలో ఈ ప్రపంచంలో కరోనా వచ్చింది. మొట్టమొదటిగా కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టింది వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా ప్రియులారా గమనించండి, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయోగము చాలా అద్భుతమైనది. ఏమిటి వాళ్ళు చేసిన ప్రయోగము? కరోనాకు వాళ్ళు వ్యాక్సిన్ ఎలా కనుక్కున్నారు అంటే, కరోనా వచ్చినప్పుడు ఆ కరోనా లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షను ఎదుర్కొని దాని మీద దాడి చేసి ఏ యొక్క కణమైతే, రక్త కణమైతే ప్రియులరా దాని మీద జయము పొందుతుందో ఆ రక్త కణాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే వ్యాక్సిన్ కనిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచాన్ని అంతా కూడా అది ఆశ్చర్యపరిచింది. 200 దేశాలు కూడా ఇజ్రాయెల్ వైపు తిరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియులారా వాళ్ళ తెలివితేటలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు. దేవుడు వాళ్ళని అంత గొప్పగా ప్రియులారా గమనించండి చూస్తా ఉన్నాడు ఈ రోజున యెరూషలేముని. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు చూడండి, ఈ యొక్క కీర్తనలో యాత్ర కీర్తన ఇది. దావీదు ఏమంటున్నాడంటే యెరూషలేము యొక్క క్షేమము గురించి ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ కూడా వర్ధిల్లుదురు. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారంట. యెరూషలేము గురించి ప్రార్థన చేయాలని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. యెరూషలేము ప్రారంభం నుంచి కూడా ప్రియులారా చూడండి, యెరూషలేము అనగా ఇజ్రాయేలు ప్రారంభం నుంచి కూడా ప్రియులారా వారు చాలా ప్రియులారా గమనించండి శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇజ్రాయేలు మొట్టమొదటి నుంచి కూడా చాలా బాధలు అనుభవిస్తున్నవారు. వాడు ఇజ్రాయేలు మొట్టమొదటి నుంచి కూడా ప్రియులారా గమనించండి అనేకమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇతర దేశాల ద్వారా వాళ్ళు అవమానపరచబడుతూనే ఉన్నారు. చూడండి, ఆయన ఇజ్రాయేలు ఆ ఐగుప్తులో 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఏ యొక్క దేశము ప్రజలు కూడా అన్ని సంవత్సరములు బానిసలుగా ఉండలేదండి. ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచి ప్రియులారా ఆ యొక్క ఫరో యొక్క ద్వారా ఇజ్రాయేలీలు ఇంకనూ కూడా వాళ్ళు ఎట్టి పనులు చేస్తూ ఎన్నో అవమానాలు పొందుతూ
ప్రియులారా, ఆ యొక్క ఐగుప్తులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి తిండి లేదు, వారికి కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు ఆ దినాల్లో. చూడండి ప్రియులారా, గమనించండి. ఉండడానికి, నివాసం చేయడానికి వాళ్ళకి సరైనటువంటి ఇళ్ళు లేవు ఆ రోజుల్లో. అటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రియులారా నిందలు, అవమానాలు అనుభవిస్తూ వాళ్ళు పరాయి దేశంలో ఎట్టి చాకరీలు చేస్తూ వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ప్రియులారా గమనించండి, ప్రారంభం నుంచి కూడా వాళ్ళు అవమానాలు పొందుతానే ఉన్నారు. వాళ్ళు సాధించినా ఎంత ఘనత సాధించినప్పటికీ వాళ్ళు చూడండి, ఆ 15 నోబెల్ బహుమతులు పొందినప్పటికీ ఈ రోజును కూడా ఇజ్రాయెల్ ఏమవుతుందంటే ఇతర దేశాల ద్వారా అది ఏమవుతుందంటే పతనము చేయబడతానే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే దావీదు ఆ దర్శనము చూచాడు. ఆయన ఇజ్రాయేలుకు ఏం జరగబోతుందో దావీదు ఆయన జీవించిన కాలంలో ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదే యేసుక్రీస్తు కూడా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా, ఇదిగో కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి చేర్చుకున్నట్లుగా నేనును మిమ్మలను నా రెక్కల కింద చేర్చుకున్నటకు ప్రయత్నించింది కానీ మీరు రానొల్లకపోతిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ ఇల్లు మీకు పాడు దిబ్బగా మారిపోతుంది. మీరు కత్తివాత చేత కూలిపోతారు. చెరపట్టబడిన వారై సమస్త దేశాలకు మీరు పారిపోతారు అని చెప్పి యెరూషలేము గురించి ఆయన ఆ దర్శనము చూశాడు. దావీదు కూడా అదే దర్శనము చూచి యెరూషలేము గురించి ప్రార్థన చేయుడి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓ యెరూషలేము నాశనం అయిపోవడము, ఓ దావీదు యొక్క సంతానం అంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోవటము, దావీదు యొక్క సంతానం అంతా కూడా ఇతర దేశాలకు వాళ్ళు పారిపోయి తలదాచుకోవడము, వాళ్ళు కత్తివాత చేత కూలిపోవడము, ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఇతర దేశాల్లో బానిసలుగా జీవించడము దావీదు ముందే చూచాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దావీదు ముందే చూచాడు. దావీదు చూచి అప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో యెరూషలేము గురించి, యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయండి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, యెరూషలేము ఎందుకు ఆ విధంగా, ఇశ్రాయేలు ఆ విధంగా ఎందుకు అవుతున్నది? ఇశ్రాయేలుకు అంత శ్రమ, అంత శోధన ఎందుకు వస్తున్నది? ఇశ్రాయేలుకు అంత నాశనం ఎందుకు వస్తున్నది? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామును పిలిచాడు. కల్దీల దేశంలో నుండి అబ్రహామును పిలిచి, ఇదిగో అబ్రహామా, నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. ఓ ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, సముద్రమయందలి ఇసుక రేణు వలె నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నిజంగా ప్రియులారా గమనించండి, ఆ వాగ్దానం తీసుకొని అబ్రహాము బయలుదేరాడు. ఆ యొక్క కల్దీల దేశాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఆ ప్రజల మధ్య, ఏ ప్రజల మధ్య అయితే ఆయన జీవిస్తా ఉన్నాడో, ఏ ప్రజల మధ్య అయితే అబ్రహాము ఉంటా ఉన్నాడో, ఆ ప్రజలను, ఆ యొక్క రక్త సంబంధికులను,
బంధుమిత్రులను, ప్రియులారా సమస్తమును కూడా అబ్రహాం ఏం చేసినాడంటే విడిచిపెట్టి తాను చూపించినటువంటి, దేవుడు చూపించినటువంటి దేశమునకు ఆయన వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఒకే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ పాలస్తీనాలో నిలబెట్టాడు దేవుడు. అప్పటికే పాలస్తీనాలంతా కూడా చాలా మంది ఉన్నారు, ఆక్రమించుకొని ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా ఇదిగో నీ కనుచూపు మేరకు అంతా కూడా ఇది నీదే, ఈ భూభాగం అంతా కూడా నీదే. ఆమేన్, హల్లెలూయా. కనుక అదిగో ఈ భూభాగము నీ కనుచూపు మేరకు నీవు ఎంతవరకైతే చూస్తున్నావో ఇదంతా కూడా నీ సంతానముదే అని చెప్పి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక చూడండి, అప్పటికీ వాళ్ళు హింసించబడుతున్నారు, నేటికి కూడా వారు హింసించబడుతూనే ఉన్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరి వాళ్ళకి కలిగిన శ్రమలలో చూడండి, ఇప్పుడు కూడా యెరూషలేము, ఇజ్రాయేలు ఏం చేస్తుంది? యుద్ధము చేస్తూనే ఉన్నది ఇరాన్తో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2023 అక్టోబరు 7వ తారీఖున ప్రారంభమైన యుద్ధము ఇప్పటికి కూడా ఆ యుద్ధము ఆగకుండగా అలాగే జరుగుతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. శత్రు దేశాలకు ఇజ్రాయేల్ అంటే పడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలు యేసుక్రీస్తును మెస్సయ్యగా, రక్షకుడుగా అంగీకరించకపోవటం వల్ల ఇజ్రాయేల్ మీదకి ఏమొచ్చింది? యెరూషలేము మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు బలైపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ దర్శనం అయితే చూచాడో, యేసుక్రీస్తు కంటే ముందు దావీదు అదే దర్శనాన్ని చూచాడు. అందుకనే ఆయన యెరూషలేము గురించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుతారని ఆయన పలుకుతున్నాడు ఇక్కడ. ఆ యొక్క దావీదు ప్రవచనం పలుకుతా ఉన్నాడు ఇక్కడ. యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి, మొదటిది. రెండవది, యెరూషలేమును ప్రేమించాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిజంగా ప్రేమించినోడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అవునే కదా? ఒకవేళ మనము ప్రేమించకపోతే ఇజ్రాయెల్ గురించి మనం ప్రార్థన, యెరూషలేము గురించి మనం ప్రార్థన చెయ్యము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. మనము ఆ యొక్క యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను మెస్సయ్యగా, రక్షకుడుగా యూదులు అంగీకరించకపోవటం వల్ల ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీదకి టైటస్ అనేటువంటి రాజు వచ్చి వారిని ఏం చేశారంటే ఇజ్రాయెల్ దేశమును ముట్టడించేశాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వారు యేసుక్రీస్తును ఆ యొక్క శిలువ మోస్తున్నప్పుడు, ఆ వీధులలో ఆయన మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలు స్త్రీలు, యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆయనను చూచి ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన చూసి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన చూచి ఆ ఇజ్రాయేల్ యొక్క యెరూషలేము కుమార్తెలను చూచి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా గురించి మీరు ఏడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అంటే వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఆయన ఏం చెప్తున్నాడు? ఏడవమని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఏడవమంటున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన ఎందుకు ఏడవమంటున్నాడు అని అంటే, వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు యేసుక్రీస్తు.
చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొద్దాం. ఇప్పుడు యెరూషలేము ఎంత పతనమైందో, యెరూషలేము ఎంత నాశనం అవుతా ఉన్నదో ఇక్కడ మనకు ఈ 24వ అధ్యాయమును మనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తీశారండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. 15వ వచనం. చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువారు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకుని పోటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు ఆ మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థన చేయండి, ప్రార్థించుడి. ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువను మోస్తున్నప్పుడు ఆ యెరూషలేము యొక్క స్త్రీలను చూచాడు ఆయన. సియోను కుమార్తెలను చూచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూచి వారిని అంటున్నాడు ఆయన. వాళ్ళందరూ కూడా ఆయన పడుతున్న బాధ, శ్రమ, కష్టమును చూచి వారు ఏడుస్తూ ఉంటే ఆయన అంటున్నాడు కదా, అమ్మలారా నా గురించి మీరు ఏడవకండి, ఇదిగో మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే చూడండి, ఆయన ఏమి చూచాడో ఇక్కడ రాస్తున్నాడు. ఏం చూశాడంటే యేసుక్రీస్తు ఆ దినమందు మిద్దె మీద ఉన్నవాడు దేనికోసమనైనాను ఇంటికి రాకూడదు. అంటే మిద్దె మీద ఉన్నవాడు ఇక మిద్దె మీదనే ఉండిపోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొలంలో ఉన్నవాడు తన బట్టల నిమిత్తమే ఇంటికి రాకూడదు. వాడు పొలంలోనే ఉండిపోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే, అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు తల్లులకు శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. ఏం చలికాలమందు జరిగితే ఏమైంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చలికాలమందైనను, రెండవది ఏంటి? విశ్రాంతి దినమందైనను ఆ కార్యములు రాకుండా చూసుకోండి అని అంటున్నాడు ఆయన. ఎందుకనంటే ప్రియులారా, చలికాలములో ఈ టైటస్ అనేటువంటి రాజు యెరూషలేము మీదకి దండిస్తూ వస్తే యూదులు, ఇశ్రాయేలీయులు చలికాలములో వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళరు. ఎక్కడ ఉంటారంటే కేవలము ఇళ్లలో మాత్రమే ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంటారండి? ఇళ్లలోనే ఉంటారు వాళ్ళు. కనుక ఒకవేళ మీకు కలిగే శ్రమ, మీకు రాబోయే శోధన, మీకు రాబోయేటువంటి కీడు, ఆ శోధన, ఆ శ్రమ ప్రియులారా చలికాలమందు వచ్చిందనుకోండి, మీలో ఒక్కరు కూడా మిగలరు. రెండోది ఏమంటున్నాడు? విశ్రాంతి దినమందైనను రాకుండా చూసుకోనండి. ఇశ్రాయేలుకు ఒక కట్టడ ఉన్నది. ఏమిటా కట్టడ అంటే, విశ్రాంతి దినంలో వాళ్ళు ఖచ్చితంగా యెరూషలేము దేవాలయంలో వాళ్ళు కూర్చొని ఏం చేసేవాళ్ళంటే
ప్రార్థించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని గణపరిచేవాడు, దేవుని నామాన్ని మహిమపరిచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ విశ్రాంతి దినమున ఆ మహాశ్రమ, ఆ శోధన, ఆ కీడు గాని వస్తే మీరు ఒక్కరు కూడా మిగలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ రెండు సమయములలో రాకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. చలికాలం అందైనను, విశ్రాంతి దినమందైనను ఆ శోధన, శ్రమ, ఆ కీడు రాకుండా మీరు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ టైటస్ అనేటువంటి రాజు, రోమన్ చక్రవర్తి. టైటస్ అనేటువంటి రాజు ఎవరు? రోమన్ చక్రవర్తి. ఇది క్రీస్తు శకము 1వ శతాబ్దములో 70వ సంవత్సరంలో జరిగిన కార్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 1వ శతాబ్దములో 70వ సంవత్సరంలో జరిగిన కార్యం ఇది. టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి ఇజ్రాయేలును నాశనము చేయుటకు, ఇజ్రాయేలును ధ్వంసం చేయుటకు, ఇజ్రాయేల్ యొక్క భూభాగమును ఆక్రమించుకోవడానికి ప్రియులారా ఆ టైటస్ అనేటువంటి రాజు ఇజ్రాయేల్ మీదకి వచ్చింది. ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చింది. యుద్ధం చేసింది. ఇజ్రాయేలీలు పారిపోయారు, ఒక్కడు కూడా మిగిలికుండా. ఓ టైటస్ అనేటువంటి రాజు ప్రియులారా దొరికిన వారిని దొరికినట్టుగా వాళ్ళు చంపారు. ఇజ్రాయేల్ యొక్క తల్లులను చంపారు. ఓ పాలిచు తల్లులను చంపారు, వారి బిడ్డలను చంపారు. గర్భిణీ స్త్రీలను కిరాతకంగా చంపారు. వాళ్ళ యొక్క కడుపును కోసి లోపల ఉన్నటువంటి పిండమును బయటకు లాగి అంత కిరాతకంగా ప్రియులారా టైటస్ అనేటువంటి రాజు ఇజ్రాయెల్ దేశం పట్ల ఆయన చూపి అంత క్రూరంగా ప్రవర్తించాడు ఆయన. ఆ భయంకరమైన శ్రమ నుంచి, శోధన నుంచి, ఆ కీడు నుంచి ప్రియులారా ప్రాణాలు దక్కించుకోవడం కోసం, తమను తాము రక్షించుకోవడం కోసం, తమను తాము కాపాడుకోవడం కోసం ప్రియులారా ఇతర దేశాలకు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు వాళ్ళు ఏమైపోయారంటే పారిపోయారు, అక్కడ తలదాచుకుంటా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎటువంటి శ్రమ అది, ఎటువంటి శ్రమ అది, ఎటువంటి కీడది, ఎటువంటి శోధన అది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, యెరూషలేము గురించి ప్రార్థన చేయండి, యెరూషలేము యొక్క క్షేమము గురించి ప్రార్థన చేయండి. దావీదు ఈ దర్శనాలు చూచాడు ఆయన ముందుగానే. ఒక ప్రత్యక్షత ద్వారా దావీదుకు బయలుపరచబడిన విషయాలు ఇవి. యెరూషలేము భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఎంత కీడు యెరూషలేముకి సంభవించబోతున్నదో, యెరూషలేము మీదకి ఎంత నాశనము చేయబోతున్నారో, నా బిడ్డలు ఏ నాశనం చేయబోతున్నారో అని చెప్పి ప్రియులారా దానిని చూచి దావీదు ఏడ్చాడు. దావీదులో ఆ రోజు క్రీస్తు యొక్క ఆత్మ ఉండి ఈ ప్రవచనాన్ని పలుకుతున్నాడు. ఆయన ప్రవచిస్తా ఉన్నాడు. యెరూషలేము గురించి, ఆ యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించువాడు వర్ధిల్లుతారని ఆయన ప్రవచనం చెప్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఫరో రాజు కంటే కూడా, ఫరో ప్రియులారా గమనించండి, ఇంత కఠినంగా, ఇంత ఘోరంగా 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పటికీ కానీ ఇంత ఘోరంగా ఆ యొక్క ఫరో రాజు ఇజ్రాయేలులను శ్రమ పట్టింది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ చేత ఎట్టి పనులు చేపించుకున్నాడు. వాళ్ళ చేత ప్రియులారా గమనించండి, ఆయన పని చేపించుకున్నాడు కానీ, వాళ్ళని బానిసలుగా చూశాడు కానీ ఎవరిని కూడా ఫరో ప్రియులారా వాళ్ళని చంపలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈ టైటస్ అనేటువంటి రాజు, ఈ చక్రవర్తి, రోమన్ చక్రవర్తి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేమును సర్వనాశనం చేసేసాడు. ఎంత ఘోరంగా జరిగిందో తెలుసా? ఆయన అన్నాడు, ఆ యెరూషలేము మందిరాన్ని చూచి
ఇదిగో దీని మీద రాతి మీద రాయి ఒక్కటైనను నిలబడదు అని యేసుక్రీస్తు ప్రవచించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ కట్టడాల గురించి చూచుచున్నారే, ఓ సొలొమోను కట్టిన ఈ దేవాలయం మీరు చూచుచున్నారే, ఓ ఈ యొక్క మందిరము రాతి మీద రాయి నిలబడకుండా ఇది కూల్చివేయబడుతుంది. చూసారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యెరూషలేము క్షేమము గురించి ప్రార్థన చేయాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పోనీ ఈ చుట్టుపక్కల దేశాలకు పారిపోయినటువంటి ఇజ్రాయేలీయులు ఏమైనా క్షేమంగా ఉన్నారా అంటే అక్కడ కూడా వాళ్ళు క్షేమంగా లేరండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కూడా వారు క్షేమంగా లేరు. చూడండి, అక్కడి నుంచి పారిపోయి ఈ యొక్క ఆ రోము దేశానికి ఇశ్రాయేలీయులు తలదాచుకోవడానికి వచ్చారంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమ్ దేశానికి చూడండి, రోమ్ దేశానికి తలదాచుకోవడానికి వచ్చారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రోమ్ దేశానికి తలదాచుకోవడానికి వస్తే ఆ రోము దేశంలో ప్రియులారా గమనించండి, ఒక చక్రవర్తిని లేపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక చక్రవర్తిని లేపాడు. ఆయన పేరేంటో తెలుసా? ముసోలిన్. ఏం పేరు? ముసోలిన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ముసోలిన్ చక్రవర్తిని లేపి అక్కడ కూడా ప్రియులారా గమనించండి, ఒక ఫరో ఏ విధంగా అయితే నియంతగా ఉన్నాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో ఏ విధంగా అయితే నియంతగా ఉన్నాడో, ఫరో ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులను బానిసలుగా చూచాడో, ఫరో ఏ విధంగా అయితే తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలు చేత ఎట్టి పనులు చేయించుకున్నాడో, అదేవిధంగా ఈ ముసోలిన్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీయుల ఎడల, యూదుల ఎడల అంత కఠినముగా ఆయన ప్రవర్తించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అంజూరపు కొమ్మ లేతదై చిగురించుట అది మీరు చూచినప్పుడు అని యేసు చెప్పి ఉన్నాడు. యూదులు గొప్ప సంఖ్యలో జర్మనీలోనికి, ఇటలీలోనికి, సంయుక్త రాష్ట్రములలోనికి, ప్రపంచమంతటా కూడా చెల్లా చెదరై వెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారంట? ఇటలీ దేశమునకు. ఇటలీ అంటే రోమ్ దేశం. రోము దేశానికి ఇటలీ అనేది రాజధాని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క రోము దేశానికి, తర్వాత ఎక్కడికి? జర్మనీ దేశానికి, తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలకు. సంయుక్త రాష్ట్రాలు అంటే అమెరికా దేశాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచమంతటా కూడా ఏమైపోయారంట? చెల్లా చెదరైపోయారంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళకంటూ ఒక దేశము లేదు. ఉన్న దేశాన్ని ఇప్పుడు ఆక్రమించుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళు, అంటే అప్పుడు ఈ యొక్క టైటస్ అనేటువంటి రాజు ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా వచ్చి యెరూషలేమును ఏం చేసినాయంటే ఆక్రమించేసుకున్నాయి. మళ్ళా అబ్రహాముకు ఏ భూభాగం అయితే వాగ్దానం చేయబడినదో ఆ వాగ్దానపు దేశాన్ని ఇప్పుడు అందరూ కూడా ఏం చేసినారంటే ఆక్రమించేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా ఏం చేసినారు? ఆక్రమించుకున్నారు. ఇప్పుడు యెరూషలేము అన్య ప్రజల చేత ఏం చేయబడుతుందంటే త్రొక్కబడుతున్నది. ఇజ్రాయేలు అన్య ప్రజల చేత ఏమవుతుంది? త్రొక్కబడుతున్నది. ఆ యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనము
ఏ ప్రవచనం అంటే, ఇదిగో ఈ యెరూషలేము మందిరము కట్టడాలు చూసి మీరు నాకు చెప్తున్నారు కదా, అయితే దీని మీద ఒక్క రాతి మీద రాయి అయినా కూడా నిలబడదని చెప్పినటువంటి ఆ ప్రవచనం ప్రియులారా అక్షరాలుగా అక్కడ జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆ యెరూషలేము యొక్క దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏం చేసినారంటే మసీదు కట్టారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం కట్టారు అక్కడ? మసీదు. అది పరిశుద్ధమైన స్థలములలో ఏమైన వస్తువు పెట్టబడుతుంది అని అంటే ప్రియులారా గమనించండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముస్లిం సోదర్స్ దాన్ని ఆక్రమించుకొని ప్రియులారా ఆ దేవాలయాన్ని, యెరూషలేము యొక్క దేవాలయాన్ని పడగొట్టి అప్పుడున్నటువంటి ఆ యెరూషలేము యొక్క దేవాలయము స్థలములోనే ఇప్పుడు ఏం కట్టారంటే ప్రియులారా మసీదు కట్టారు. ఇప్పుడు ఆ స్థలము గురించే పోరాటం అన్నమాట. ఆ స్థలము గురించే, ఇది మాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిది? ఇజ్రాయిలుది. అక్కడున్న ఆ మసీదును పడగొట్టాలి. ఆ మసీదును పడగొట్టి ఇప్పుడు ఏం చేయాలి? మరలా యెరూషలేము యొక్క దేవాలయాన్ని అక్కడ నిర్మించాలి. అది వాళ్ళ యొక్క ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మా పితరుడైనటువంటి దావీదు ఈ స్థలములో ఆయన కుమారుడు సొలొమోను మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడే షిలోకు, అదే షిలోకు. అది ఆ షిలోకునే యెరూషలేము అని పిలిచారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, యెరూషలేమును ధ్వంసం చేసేశారు. ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని కోలగొట్టారు, ధ్వంసం చేసేశారు. వాళ్ళు ఆక్రమించుకున్నారు. అది మందిరం కట్టబడింది. ఈ పరిస్థితులన్నీ కూడా దావీదు ముందుగానే చూచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, యెరూషలేము గురించి ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు ప్రేమిస్తున్నారా యెరూషలేముని? యెరూషలేము గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా యెరూషలేము గురించి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము గురించి ప్రార్థన చేయటమే కాదు, యెరూషలేము గురించి మనం యెరూషలేము ప్రేమించాలి మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు మనం చూద్దాం ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతటికి చెల్లాచెదరిపోయారు. దేవుడు పూర్వపు దినాలలో ఎలాగు ఫరో హృదయమును కఠినపరచెనో అలాగుననే యూదుల ఎడల ముసోలిను యొక్క హృదయమును కఠినపరచి ఇటలీలో ఉన్నటువంటి యూదులను అతడు బహిష్కరించెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళకి స్థలము లేక, వాళ్ళకు నిలవడానికి నీడ లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి తిండి లేక, ఏదో పక్క దేశంలోకి వచ్చి వాళ్ళు ప్రియులారా గమనించండి అక్కడ తలదాచుకుంటా ఉంటే ప్రియులారా ఈ ముసోలి అనేటువంటి వ్యక్తి లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ ముసోలి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు జీవించాడు అని మనం గమనిస్తే ప్రియులారా గమనించండి, ఆయన జీవించిన కాలం ఎప్పుడనంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన 1883లో ఏప్రిల్ జూలై నెల, అంటే జూలై అనగా 7వ నెల 29వ తారీఖు 1883లో పుట్టాడు ముసోలి అనేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఉన్న టైంలోనే
ప్రియులారా, మొదటి ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభమైంది. తెలుసా మీకు ఈ చరిత్ర అంతా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణించింది ఎప్పుడో తెలుసా? 1945 సంవత్సరము ఏప్రిల్ నెల 28వ తారీఖున మరణించాడు ఆయన. ఎవరు? ఈ ముసోలిని అనేటువంటి వ్యక్తి. ఇతను మంచి క్రీడాకారుడు అంట, మంచి ఆటగాడు. క్రీడాకారుడు అంటే మంచి ఆటగాడు. మరి ఏ ఆటలో ఆయన ప్రావీణ్యత కలిగిన వాడో మనకి తెలియదు, కానీ ఇతను ఒక మంచి క్రీడాకారుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను ఒక పార్టీని స్థాపించాడంట. ఎక్కడ? రోమ్లో. ఆమేన్. హల్లెలూయా. ఇతను ఒక పార్టీని స్థాపించి, ఆయన స్థాపించిన పార్టీ ఏమిటంటే ఫాసిజమును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాతీయ ఫాసిస్టు పార్టీని నడిపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1922లో ఇటలీకి ప్రధానమంత్రిగా ఆయన నిలబడ్డాడు. ఒక క్రీడాకారుడు, ఒక ఆటగాడు. ఆయన రోము దేశానికి ఏమయ్యాడంటే, ఆ ముసోలిను ప్రధానమంత్రి అయ్యాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఒక నియంత పరిపాలన సాగించాడంతా కూడా. యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో, యూదులు ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారో వారందరూ కూడా ఈయన ఏం చేసినాడంటే బహిష్కరించారంట. ఇటలీలో ఉన్నటువంటి, రోములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా ప్రియులారా గమనించండి, ఈయన ఏం చేశాడంటే బహిష్కరించేశాడంట. అలా బహిష్కరించడానికి కారణము ఏమిటంటే, క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, వాళ్ళు మరలా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికే దేవుడు ఒక నియంతగా ముసలిని లేపాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను యూదులను హింసించలేదు, యూదులను చంపలేదు, కానీ యూదులను ఆయన ఏం చేసినాడంటే, మీరు మళ్ళా తిరిగి మీరు వెళ్ళిపోండి, మా దేశాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడ తలదాచుకుంటారో అక్కడ తలదాచుకోండి. ఒక కఠినుడుగా ఫరో హృదయమును దేవుడు ఏ విధంగా కఠినపరిచాడో, ఈ ముసోలిని యొక్క హృదయాన్ని కూడా దేవుడు కఠినపరిచి ఆ యొక్క రోము దేశంలో ఉన్నటువంటి, ఇటలీ దేశంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను, యూదులందరినీ కూడా ఏం చేసినాడంటే బహిష్కరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు. చూడండి, ఆమేన్. హల్లెలూయా. ఈయనకు ఒక పెద్ద విగ్రహం పెట్టారంట అక్కడ. ఎక్కడ? ఇటలీలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటలీలో ఇతనికి ఒక పెద్ద, ఆ ముసలినికి పెద్ద విగ్రహం కట్టారంట. ఎన్ని అడుగులు విగ్రహం అంటే 40 అడుగుల ఎత్తుగల ఒక గొప్ప విగ్రహంని కట్టాను. ప్రణం గారు ఆ యొక్క ఇటలీ దేశాన్ని దర్శించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళి దర్శించేటప్పటికి ఆయన ఒక విగ్రహం అక్కడ ముసోలిని యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆయన విగ్రహం చూశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, చూడండి, ఒక పెద్ద గొప్ప విగ్రహమును, 40 అడుగుల ఎత్తుగల ఒక గొప్ప విగ్రహమును కట్టించెను. మరియు నేను ఆ జ్ఞాపకమును కనుగొనగోరాను. మరియు మీకు తెలియన అది ఒక పెద్ద బాంబు వలన పేలి పొడి పొడిగా మారిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ముసలినటువంటి విగ్రహం దగ్గర ఎవడు బాంబు పెట్టారో మరి పెట్టారు. ఆ బాంబు పేలి ఆ విగ్రహం అంతా కూడా ఏమైపోయింది? పొడి పొడిగా మారిపోయింది అంట, బూర్దిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఒక భయంకరమైనటువంటి నియంత అన్నమాట. ఇశ్రాయేలీయులను కష్టపెట్టాడు. ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఇటలీ దేశంలో తలదాచుకోకుండా చేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా ఇంకొక నియంత లేచాడు.
ఎవరైనా హిట్లరు ఏ దేశంలో పుట్టాడు? ఆయన జర్మనీ దేశంలో పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. జర్మనీ దేశంలో ఇశ్రాయేలులను 60 లక్షల యూదులను ఏం చేశాడో తెలుసా ప్రియులారా? ఒక వ్యానులో ఎక్కించి ఆ వ్యానులో ఒక పాయిజన్ విషమును, ఆ విష ప్రయోగమును వాళ్ళ మీద ప్రయోగించాడు ఈ యొక్క హిట్లర్ అనేటువంటి వాడు. మహాభయంకరమైనటువంటి నియంత అన్నమాట. అసలు ఏ మాత్రము కూడా యూదుల మీద దయ, కనికరము ప్రియులారా ఏది కూడా లేకుండా వాళ్ళ ఎర్ర ప్రవర్తించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతను ప్రియులారా గమనించండి, ఆ దేశాన్ని, జర్మనీ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఆ ఇశ్రాయేలు ఒక ప్రాంతంలో ఉంటే ఇదిగో మీరందరూ కూడా మీరు ఒక పక్కకి రండి అని చెప్పి పిలిపించి వారిని వ్యానులో ఎక్కించి ఆ వ్యానులో ప్రియులారా ఒక విష వాయువును వదిలాడు ఆయన. 60 లక్షల మంది ప్రియులారా యూదులు చనిపోయారు ఒకే రోజున. ఎంత దారుణమండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే యూదుల గురించి నిజంగా ఈ ప్రపంచంలో ఏ జాతి అనుభవించినటువంటి భయంకరమైనటువంటి శాపము, భయంకరమైనటువంటి ఉగ్రత, భయంకరమైనటువంటి ప్రియులరా ఆ యొక్క ఉగ్రత వాళ్ళు అనుభవించినట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉంది ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ హిట్లర్ అనేటువంటి ఒక నియంత ప్రియులరా 60 లక్షల యూదులను వ్యానులో ఎక్కించి ఆ వ్యానులో ఒక విషవాయువును వదలటం వల్ల ప్రియులరా ఆ వీడియో నా దగ్గర ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, చాలా భయంకరంగా వాళ్ళని హింసించడం జరిగింది ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా ఘోరంగా హింసించాడు హిట్లరు. ముస్లింలని వాళ్ళని బహిష్కరించాడు కానీ హిట్లర్ మాత్రం ఆ విధంగా చేయలేదు. నిర్దాక్షిణంగా చంపాడు వాడిని. చివరికి వాడేమైనా బాగుపడ్డా అని అంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. భయంకరమైనటువంటి చావు చనిపోయాడు ఆ యొక్క హిట్లరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యెరూషలేము గురించి ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమంగా ఉండడం కోసము ప్రార్థన చేయండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి యెరూషలేము గురించి. ఆ ప్రవచనాలన్నీ కూడా ప్రియులారా గమనించండి, నెరవేర్పు జరుగుతూ వచ్చాయి. ఈ రోజును కూడా యెరూషలేము ప్రియులారా భయంకరమైనటువంటి రోదన, భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి కీడు, ఉగ్రత అనుభవిస్తానే ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పటి వరకు అనంటే ప్రియులారా గమనించండి, 1,44,000 మంది ప్రియులారా వాళ్ళలో నుంచి నిజమైనటువంటి ఎన్నుకో చేయబడినటువంటి ప్రజలు బయటకు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క యెరూషలేముకి ఇది తప్పనే తప్పదు. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఒకడు తన చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయుట విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను.
వారు 42 నెలలు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్టకు ధరించుకుని 1260 దినములు ప్రవచించుదురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుటను నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయుట ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెళ్ళి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వారు చంపబడవలెను. తాము ప్రవచించు దినములో వర్షము కురవకుండా ఆకాశమును ముయ్యుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగియగానే అగాధములోండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండను. వారికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ఇద్దరు సాక్షులు మరలా ఆ యొక్క యెరూషలేముకు వచ్చేంత వరకు కూడా ప్రియులారా యెరూషలేము అన్ని జనుల చేత ఏమవుతుందంటే తొక్కబడుతుందని ఇక్కడ 2-3 వచనాల్లో మనకు రాయబడుతా ఉన్నది. దేవుని ఆలయం అని ఇక్కడ ఉన్నది. అక్కడ చూడండి 2వ వచనం, ఆలయము మనకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఇప్పుడు యెరూషలేము అంతా కూడా అంటే ఇప్పుడు ఆ మందిరము, ఆ యొక్క పరిశుద్ధమైన మందిరము, యెరూషలేము మందిరము చూడండి, అగ్నిస్తంభము మేఘస్తంభము నిలిచినటువంటి ఆ యెరూషలేము మందిరము అది ఇప్పుడు ఎవరు దొక్కుతున్నారు? అక్కడ అన్ని జనులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్యులు దాన్ని తొక్కుతున్నారంట. దేవుడే చెప్తున్నారు అది వారికి ఇవ్వబడిందని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది తొక్కబడుతుంది. ఎప్పటి వరకు అని అంటే నా ఇద్దరు సాక్షులు వచ్చే వరకు. నా ఇద్దరు సాక్షులు అంటే ఎవరు? మోషే ఏలియాలు మరలా వాళ్ళు రాబోతున్నారు అక్కడికి. వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు ప్రవచిస్తారంట? 1260 దినములు ప్రవచిస్తారు. 1260 దినములనంటే 3.5 సంవత్సరములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1260 దినములు. 1260 దినములు అనగా ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ 3.5 సంవత్సరములు పరిచర్య మరలా మోషే వచ్చి అక్కడ పరిచర్య చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళు ప్రవచించగానే వాళ్ళు ప్రవచించుట ముగించబడిన వెంటనే అగాధములో నుండి క్రూరమైన మృగము వచ్చి వారితో యుద్ధము చేస్తుంది. ఎవరితో? మోషేతో ఏలియాతో యుద్ధం చేస్తారు. ఆ క్రూర మృగము ఆ మోషేని ఏలియాని ఏం చేస్తుంది? చంపుతుంది. వారు శవములు సంత వీధిలో పడి ఉంటాయి. ప్రపంచమంతా కూడా కార్యం చూస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ కార్యము జరిగే వరకు కూడా యెరూషలేము అన్ని జనుల చేత ఏమవుతుందంటే త్రొక్కబడుతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతి యూదులకు తెలియదు.
ఎందుకంటే యూదులు ఈ ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోరాడు, వాళ్ళు అసలు చదవరు. మాకు కొత్త నిబంధన మాకు అవసరం లేదు, అది మా గ్రంథం కాదు, అసలు మాకు ఓన్లీ ఒక ధర్మశాస్త్రమే, అంటే ఆది కాండం నుంచి మలాకి వరకు. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆల్రెడీ ఇదే ప్రవచనము దానియేలు గ్రంథంలో రాయబడింది. నిషిద్ధమైనది పరిశుద్ధ స్థలములో, హేయమైనది పరిశుద్ధ స్థలములో పెట్టబడి వరకు. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గత మధ్యాహ్నం అనుకుంటా మనం చదివాం. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథము ఇందాక చదివాం కదా. దేవుని స్తోత్ర కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట తన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుట అగత్యము. మోషే ఇట్లనెను, దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయములలో ఆయన మాట వినవలెను. ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ వారందరూ కూడా ఈ దినమును గురించి ప్రవచించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి పితరులు చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మనము గమనిస్తే అక్కడ దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనము మనకు కనబడతా ఉన్నది. నిషిద్ధమైనది పరిశుద్ధ స్థలములో హేయమైన వస్తువు పెట్టబడి వరకు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పరిశుద్ధ స్థలములో ఆ యొక్క యెరూషలేములో హేయమైన వస్తువు పెట్టబడింది. కనుక అది ప్రియులారా, అక్కడికి వచ్చి మరలా 2 సాక్షులు వచ్చి వాళ్ళ యొక్క సాక్ష్యమును ప్రవచించే వరకు 1260 దినములు ప్రవచించే వరకు వాళ్ళు మళ్ళా ప్రవచించబోతున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానియేలు ప్రవక్తలో పలికినటువంటి ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి యూదులకి అర్థం కాని విషయాలు. అవి ఎందుకని అంటే వాళ్ళ మధ్యలో ఇప్పుడు ప్రవక్త లేడు. వాళ్ళకి ప్రవక్త లేరు. ఇప్పుడు వాళ్ళకి దర్శనము లేదు. ఆమేన్. హల్లెలూయా. వారి మధ్యలో ప్రవక్త లేడు, దర్శనము లేదు. కనుకనే ఆ ప్రవచనాలు వాళ్ళు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దానియేలు జీవించిన కాలంలో దానియేలు ఎప్పుడో ప్రవచించాడు. అది పాత నిబంధనలోనే ఉన్నది, కానీ వాడు దానిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాడు దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి గ్రహించాలనంటే దానియేలు మళ్ళా వాళ్ళ మధ్యలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దానియేలు ప్రవచించాలి, దానియేలు వాటిని వివరించాలి, దానియేలు వాటిని మళ్ళా బోధించాలి, దానియేలు మళ్ళా వాటి గురించి తెలియజేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక వాటిని ప్రవచించినటువంటి వ్యక్తి వారి మధ్యలో లేరు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కనుక ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నప్పటికీ వాళ్ళు అవి గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే వారి మధ్యలో ప్రవక్త లేరు, వారికి దర్శనము లేదు. అందుకే దర్శనము లేకయే, ప్రవక్త లేకయే జనులు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారనంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు నశించిపోతున్నారు జనులు? అక్కడ దర్శనము లేక. ఎందుకు జనులు నశించిపోతున్నారు? అక్కడ ప్రవక్తలు లేక. నిజంగా ప్రవక్త దర్శనం, నాయన దర్శనము ఉంటే అక్కడ ప్రజలు నశించరు. కానీ ఎందుకు దేవుడు ఆ విధంగా చేస్తున్నాడంటే అన్ని జనుల యొక్క రక్షణార్థమై, అన్ని జనుల యొక్క విమోచన కొరకై. దేవునికి స్తోత్రం గాక, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలియపరచుకోరుచున్నాను. అదేమనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణ మరుగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. దేవుని స్తోత్రం గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి పౌలు? ఇజ్రాయిల్ అనుకుంటుంది, ఇజ్రాయిలు, దేవుని స్తోత్రం గాక, హల్లెలూయా. ఇజ్రాయేల్ ఏమనుకుంటుందంటే తమకు తామే, వాళ్ళ దృష్టికి వాళ్ళే ఏమనుకున్నారు? బుద్ధిమంతులు అనుకుంటున్నారు. తమకు తామే నీతిమంతులు అనుకుంటున్నారు. తమకు తామే వాళ్ళు బుద్ధిమంతులు అనుకోవచ్చు, నీతిమంతులు అనుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, అనుకుంటున్నారు. ఈ మర్మము మీకు తెలియపరచుకోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలులకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. ఇజ్రాయేలుకు ఇప్పుడు కఠిన మనసు ఉన్నది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రవచనాలు చూడకుండానట్లు, ప్రవచనాల యొక్క నెరవేర్పు గ్రహించుకున్నట్లు, ప్రవచనముల యొక్క ప్రియులారా ఆ నెరవేర్పు వాళ్ళు తెలుసుకోకుండానట్లు వాడికి దేవుడు ఏం చేసినాడంటే కఠినమైన మనసు ఇచ్చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వారు ప్రవేశించినప్పుడు, అన్యజనులు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించి వారిని రక్షించుదును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇజ్రాయేలు ప్రవచనాలను గ్రహించలేని స్థితిలో ఉన్నది. ఇజ్రాయేలు ప్రవచనాలను నెరవేర్పు జరుగుతున్నప్పటికీ అవి గ్రహించలేని స్థితిలో ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు వారికి కఠినమైన మనస్సును, గుడ్డితనమును కలుగజేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ గుడ్డితనము, ఈ గ్రహించలేని తనము ఎప్పటి వరకు అనంటే అన్ని జనుల యొక్క ప్రవేశము సంపూర్ణమైన అంతవరకు కూడా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసును కొంత మటుకు కలుగు చేసెను. అంటే అన్యజనులు ఎప్పుడైతే వారి లెక్క పూర్తి అవుతున్నదో, అన్యజనుల యొక్క లెక్క ఎప్పుడైతే పూర్తి అవుతున్నదో, వారి లెక్క పూర్తి కాగానే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచకుడు సియోనులో, సియోను అనగా వధువు సంఘము, సియోను అనగా వధువు సంఘము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనంటే సియోనులో ఉన్నాడు. సియోనులో అనగా వధువులో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విమోచకుడు ఇప్పుడు సియోనులో ఉన్నాడు. రక్షకుడు ఇప్పుడు సియోనులో ఉన్నాడు. వాక్యము ఇప్పుడు సియోనులో ఉన్నది. ప్రవక్త ఇప్పుడు సియోనులో ఉన్నాడు. దర్శనము ఇప్పుడు సియోనులో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎప్పటి వరకు అన్ని జనులలో ఈ యొక్క దేవుడు ఉంటున్నాడంటే అన్ని జనులలో ఆఖరి గొర్రె, ఆ యొక్క ప్రియులారా గమనించండి, ఆ యొక్క సియోనులో ప్రవేశించే వరకు కూడా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆఖరి గొర్రె, ఆఖరి విత్తనము, అది రాగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయన యూదుల వైపు తిరిగేస్తున్నాడు. ఆయన అప్పుడు అన్ని జనులకు ఏమైపోతుందంటే కఠినమైన మనసు అన్ని జనులకు వస్తుంది. అప్పుడు గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అన్ని జనులను సియోనును విడిచిపెట్టి యాకోబు వైపు, ఆ యాకోబు వైపు తిరుగుతున్నాడో ప్రియులారా గమనించండి. ఇక అన్ని జనులు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి మారు మనసు ఉండదు, వాళ్ళకి విమోచన ఉండదు, వాళ్ళకి రక్షణ ఉండదు. ఏది కూడా ఇక అక్కడ జరిగే కార్యములు ఉండవు. ఎందుకంటే దేవుడు సియోనులో నుండి ఆయన ఇప్పుడు మనసు ఎక్కడికి వస్తుందా అంటే యాకోబు వైపు మళ్తా ఉంది, ఇశ్రాయేలు వైపు మళ్తా ఉంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు నుండి? యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించుటకు. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఏమున్నది? భక్తిహీనత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేల్లో ఏమున్నది అంటే భక్తిహీనత, పాపము ఉన్నది ఇశ్రాయేల్లో ఇప్పుడు. అందుకనే దేవుడు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలును ప్రియులారా గమనించండి, వారిని ఏం చేస్తా ఉన్నాడంటే కఠినంగా శిక్షిస్తూ వస్తున్నాడు. ఎంత కఠినం అంటే నిజంగా ప్రియులారా అంత కఠినంగా. ఒక ఫరో కఠిన హృదయం కలిగి ఉన్నాడు, ఒక ముసోలిన్ కఠిన హృదయం కలిగి ఉన్నాడు, ఒక హిట్లరు కఠినమైనటువంటి హృదయం కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్రీస్తు బ్రహ్మ జీవించిన కాలంలో ప్రియులారా గమనించండి, అరబ్బులందరూ కలిసి ఆ యొక్క అమెరికాతో సహవాసం చేయడం ప్రారంభించారంట. అంటే ఇజ్రాయెలుకు వ్యతిరేకముగా. అంటే అది ఎన్నడూ జరగకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు, దావీదు అంటున్నాడు, ఇదిగో యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించువాడు వర్ధిల్లుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి ఆ వాక్యాన్ని మరలా మనం చదువుదాం. 122వ కీర్తన, 122వ కీర్తన. యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరములలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాకని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించేదను. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేని ప్రాకారములలో? యెరూషలేము యొక్క
ప్రాకారములలో నీ నగరములలో క్షేమముండును గాక. నీ సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాకని నేను అందులో. నీతో సహవాసము చేసే వాళ్ళతో అంటే యెరూషలేముతో సహవాసం చేయాలంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమంటున్నాడండి ఆయన? నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాకని నేను అందును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. కనుక దేవుడు మరలా యెరూషలేమునకు ఏం చేయబోతున్నాడంట? మేలు చేయబోతున్నాడంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెరూషలేము యొక్క ప్రాకారములలో నెమ్మది ఉండబోతున్నది. దాని యొక్క నగరములలో క్షేమము ఉండబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఓ దేవుని యొక్క మందిరము నిమిత్తమై మరలా దేవుడు అక్కడ ఏం చేయబోతున్నాడు అంటే ఒక మేలును, ఒక శుభవచన కార్యమైనటువంటి కార్యం ఒకటి అక్కడ చేయబోతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, యెరూషలేము యొక్క క్షేమము గురించి మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయాలి. యెరూషలేమును మనం ప్రేమించాలి. ఎందుకో తెలుసా? మన నిమిత్తమై ఈ రోజున యెరూషలేము అంతా కూడా ప్రియులారా కఠినమైన హృదయాన్ని దేవుడు దానికి కలిగజేశాడు. కనుకనే ఈరోజు భయంకరమైన ఉగ్రత, భయంకరమైన శాపము, భయంకరమైనటువంటి ప్రియులారా గమనించండి, ఆ యొక్క వధ అక్కడ జరుగుతూ ఉన్నది. అక్కడ ఇజ్రాయేల్లో మీ నిమిత్తమై, నా నిమిత్తమై. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనుల యొక్క ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసును కలుగజేసి తిని. అంటే దేని విషయంలో కఠినమైన మనసు? వాక్యము గ్రహించుకున్నట్లు, వాక్యము తెలుసుకోకున్నట్లు, వాక్యము వాడికి బయలుపరచబడకున్నట్లు వాళ్ళ హృదయము కఠినం చేసేసారట. ఎవరి హృదయాన్ని? ఇజ్రాయేలు యొక్క హృదయాన్ని. ఎవరి కోసము? మన కోసం. అన్ని జనుల యొక్క ప్రవేశము నిమిత్తమై, అన్ని జనుల యొక్క ప్రవేశము నిమిత్తమై ఈరోజు యెరూషలేము అంతా కూడా ధ్వంసం చేయబడతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము అంతా కూడా శరీర సంబంధంగా యుద్ధ భూమిలో ఉంటే, ఇక్కడ వధువు ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో ఉన్నది. యెరూషలేము తన యొక్క స్వాస్థ్యము కోసం అది యుద్ధము జరిగిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఈ సియోను తన యొక్క స్వాస్థ్యము కోసము అది యుద్ధము జరిగిస్తూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క క్షేమం గురించి మనం ప్రార్థన చేద్దాం. యెరూషలేమును ప్రేమిద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా చేసి మనము దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. యెరూషలేము గురించి ప్రార్థన చేద్దాం. యెరూషలేము గురించి ప్రార్థన చేద్దాం. వాక్యంలో రాయబడింది, యెరూషలేము యొక్క క్షేమము గురించి ప్రార్థన చేయండి అని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెరూషలేము అంతా నాశనం అయిపోవడానికి యూదులు వాళ్ళకి ఎంత కఠినమైన మనసు, వాక్యము గ్రహించలేకుండా కఠినమైన మనసు వాళ్ళకు ఉంది అని అంటే, ప్రియులారా ఇదిగో ఈరోజు అన్ని జనుల యొక్క ప్రవేశము సంపూర్ణము కాలేదని మనకు అర్థమవుతా ఉన్నది. యెరూషలేములో ప్రవక్త లేడు. ఈ రోజున యెరూషలేము వాక్యమును గ్రహించలేనిటువంటి కాలంలో ఉన్నది. యెరూషలేముకు దర్శనము లేదు. ఈ రోజున ప్రవక్త లేడు అక్కడ, దీర్ఘదర్శి లేడు అక్కడ, వాళ్ళని ఒక క్రమంలో నడిపించే నాయకుడు లేడు అక్కడ. ఆత్మీయంగా ప్రియులారా, ఎందుకు అనేటి అన్ని జనుల యొక్క సంపూర్ణము కాలేదు ఇక్కడ. అన్ని జనులు సంపూర్ణమైతే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రియులారా గమనించండి, సియోనులో నుండి దేవుడు యాకోబులోనికి వెళుతాడని వాక్యంలో రాయబడింది. కనుక మనం అందరము కూడా ప్రియులారా యెరూషలేము గురించి మనం ప్రార్థన చేద్దాం.
ఓ యెరూషలేము క్షేమంగా ఉంచండి ప్రార్థన చేయండి. అందరూ కూడా ఒక నిమిషము ప్రార్థన చేయండి. ప్రభువా యెరూషలేమును క్షేమంగా ఉంచండి, యెరూషలేమును వర్ధిలింప చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నా తండ్రి ఓ యెరూషలేము క్షేమము గురించి ప్రార్థన చేయండి అని నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజముగా నాయన ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాయన యెరూషలేము నా ప్రభువా ఓ అన్ని జనుల చేత తొక్కబడుతుంది. ఓ ఇశ్రాయేలుకు క్షేమం లేదు నాయన, ఇశ్రాయేలు యొక్క ప్రాకారములో నెమ్మది లేదు ప్రభువా, ఇశ్రాయేలు యొక్క నగరములలో క్షేమము లేదు తండ్రి. వారు ఎక్కడ చూసినా ద్వేషించబడటం, ఎక్కడ చూసిన అవమానం, ఓ వాళ్ళు తలదాచుకున్న ప్రతి దగ్గర కూడా నాయన వాళ్ళకి కీడు శోధన భయంకరమైనట్టుగా నా తండ్రి ఓ ఉగ్రత వాళ్ళు అనుభవిస్తున్నట్లుగా మేము చూస్తున్నాము తండ్రి నాయన. నిశ్చయముగా అది ఎప్పటి వరకు అంటే అన్ని జనుల యొక్క కాలము సంపూర్ణమగు వరకు నా తండ్రి. నిజముగా నాయన ఓ నీ యొక్క ఆఖరు గొర్రెనైనా ఓ ప్రభువా ఓ ఈ యొక్క చివరి వర్తమానంలోకి ఓ వచ్చినట్లు నీ కృపను దయచేయండి నాయన. నిజుల యొక్క కాలమునైనా సంపూర్ణంగా నా తండ్రి అగుటకు సహాయం చేయండి ప్రభువా. కాలములు సమయములు నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా, సమస్యమును కూడా నీ స్వాధీనంలో ఉన్నావు నా తండ్రి. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధాలను సన్నతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో ఓ 7వ దూతను ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.